ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా చిన్న వ్లాగ్ పెడుతున్నాను. పెద్దగా వీడియో అయితే ఏమీ షూట్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదండి. ఈరోజైతే నేను షాను మనుని మా హస్బెండ్తో పాటు చాగళ్ళు అయితే పంపించేస్తున్నాను. మా హేమన్య ఉన్నది కదా, మా హేమన్యని తీసుకుని మా హస్బెండ్ అయితే చాగలు వెళ్తున్నారు. పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్ళిపోండి, పిల్లలు లేకుండా నేను ఒక్కదాన్నే ఒక రోజు అయితే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అనేసి అన్నాను. మను తినేటప్పుడు చాలా విసిగిచ్చేస్తుందండి. దాంతో వాగి అరిచి నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఒక్కరోజు దాన్ని వదలాలి అనిపిస్తుందండి. పిల్లలు లేకుండా ఒక్కరోజు నాకంటూ నేను ఉండాలనిపిస్తుంది, ప్లీజ్ తీసుకెళ్ళండి అంటే మా ఆయన అయితే సరే పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తానులే అనేసి షాను మనుని హేమన్యతో పాటు అయితే తీసుకువెళ్తున్నారండి. నుండి రోడ్డు మీద వరకు వచ్చాను. మా షాను అయితే వెళ్తుందే కానీ బోల్డ్ ముద్దులు ఇచ్చింది. బట్ దానికి మాత్రం వెళ్ళిపోవాలనే ఉంది. ఎందుకంటే దానికి అక్కడ హేమన్య ఉంటుంది, రుద్ర ఉంటాడు, మరి రుతి అంటే మా తోడుకోళ్ళ పిల్లలు ఉంటారు కదా, చక్కగా ఎంజాయ్ చేయాలని వెళ్ళిపోవాలనే ఉంది. కానీ నన్ను వదులుతున్నందుకు బాధపడుతుంది అన్నమాట. ముద్దులు పెట్టుకుంటూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిందండి. ఇంక నేనైతే వాళ్ళ ఆటో ఎక్కిచ్చేసి వెనక్కి అయితే వచ్చేసాను. దారిలో అయితే నాకు ఈ గిన్నె కోడులు కనిపించాయండి మా డాడీ షాప్ పక్కన. ఈ గిన్నె కోడులు మా స్కూల్లో చాలా ఉండేవి అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి అసలు నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి. ఇప్పుడు టైం అయితే 5:30 అలా అయిపోతుంది. ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అది కూడా ఏం లేదు, లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. రేపు మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హైదరాబాద్ అయితే రిటర్న్ జర్నీ అయిపోతున్నామండి. అంటే రేపు ఈవినింగ్ అనమాట. మా హస్బెండ్ షాను మనం తీసుకుని వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు రేపు ఆఫ్టర్నూన్ టైంకి వస్తారు. ఇంకా ఈవినింగ్ మేము 5:36కి ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తామండి. ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు నేను ఖాళీ బ్యాగ్తోనే వచ్చాను, పెద్ద ఏమీ లగేజ్ తెచ్చుకోలేదు. బట్ ఇప్పుడు చాలా లగేజ్ ఉంది. మెయిన్గా ఏంటంటే పిల్లల బట్టలు అని వచ్చినప్పుడు ఉండాలి కదా పిల్లలకి వేసుకోవడానికి అనేసి చాలా ఫ్రాక్స్ అయితే ఇక్కడ వదిలేస్తూ ఉంటానండి, షాను మనువి. ఈ ఫ్రాక్ చూసారా, ఇది సిఎంఆర్లో తీసుకున్నానండి. ఈ ఫ్రాక్ 2000 రూపీస్. ఇది అసలు నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను, అనవసరంగా 2000 పెట్టేశాను ఈ ఫ్రాక్ అనేసి. ఒక్కసారి వేసిందేమోనండి, దాని బర్త్డేకి ఒక్కసారి వేసింది. తర్వాత అసలు వేసుకోనంటే వేసుకోని అంటదండి. ఫ్రాక్స్ మాత్రం వేయదు, టీషర్ట్ కావాలి అంటది. ఈవెన్ కాటన్ గౌన్ కూడా వేసుకోవట్లేదు మను. ఇంకా ఇవి ఏంటంటే వేసుకోకపోతుంటే ఇంకా అలా బిగువైపోతున్నాయి. అక్కడికైనా తీసుకెళ్తే ఏ స్కూల్లో ఫంక్షన్ లాంటిది ఏమన్నా వచ్చినా అక్కడ వేసుకోవడానికి ఉంటుంది కదా అనేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇవే కాదండి, ఇంకోండి ఆ బట్టలు ఇక్కడ వదిలేసాను అనమాట. లాస్ట్ టైం అంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఉంచేసాను. ఆ బట్టలన్నీ పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకోండి, ఇవి మొన్న మను బర్త్డేకి వచ్చినప్పుడు తీసుకున్న గౌన్లు అనమాట ఇవి. ఇంకా నేనైతే షాను మనుకేంటి మాకేంటి ఒక 1 year అసలు గౌన్లు కానీ బట్టలు కానీ ఏమి కొనొద్దు అనుకుంటున్నానండి. ఇది మీ గౌన్ చూసారు కదా, మను బర్త్డేకి వేసుకుంది షాను. ఇది షానుది. నెక్స్ట్ అయితే ఇంకోండి ఈ ఫ్రాక్ ఏమో మనుది అనమాట. ఇవి కూడా ఇక్కడ వదిలేసాను. యాక్చువల్లీ ఈరోజు 3rd డే వేద్దాంలే ఈ గౌన్లు అనుకున్నానండి, బట్ వేయలేదనమాట. వీటితో పాటు ఇంకోండి ఇవి పిల్లల కోసము కాటన్వి ఫ్రాక్స్ తీసుకున్నాను కదండి, ఇవి కూడా ఇలాగే ఉండిపోయినాయి. పిల్లలు ఏమాట వెళ్ళిపోయారు కదా, ఇంకా వాడలేదనమాట. ఇక మా షానమ్మ బర్త్డే వస్తుందండి. ఇక బర్త్డేకి కూడా నేను ఏమీ ఫ్రాక్స్ కొనదలుచుకోలేదు, ఇవి ఉన్నవే యూజ్ చేస్తాను నేను. కాటన్ ఫ్రాక్స్ అయినా ఏం నష్టం లేదు. ఎందుకండి నేను ఇవి 2,000 ఇంత కాస్ట్లీ గౌన్లు కొంటున్నానా, ఈ పిల్లలేమో వాడరు ఏడరు, అవేమో ఎక్కడో ఉండిపోతున్నాయి. అండ్ ఇంకా ఏంటంటే వీళ్ళకి షాను కనగా మను కనగా ఏంటంటే సాటర్డే వరకు వీళ్ళకి కంప్లీట్గా యూనిఫామే వేసుకుని వెళ్తున్నారు కదా. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్రికెట్ యూనిఫామ్ వేసుకోవాల్సి వస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంకా నైట్ పడుకునేటప్పుడు గౌన్లు వేసుకుని పడుకోలేరు కదండి. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, టీషర్ట్లే వేసుకుంటున్నారు. ఇక శనివారం ఏమో మళ్ళీ డ్యాన్స్ యూనిఫామ్, ఆదివారం ఏమో డ్యాన్స్ యూనిఫాము, ఇలా కంటిన్యూస్గా యూనిఫామ్స్ వేసుకుని ఈ గౌన్లు ఇంకా మూలన పడిపోతున్నాయి అనమాట. ఇంకా అసలు నాకు ఈ గౌన్లు ఇలా ఇంట్లో వేస్ట్గా పడి ఉంటుంటే ఎంత బాధ వచ్చేస్తుందనండి. ఇదిగోండి, ఇది షానుకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను. ఇది కూడా 2000 రూపీస్ అండి. ఇది కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను. ఇది డ్రెస్ అనమాట. దీనికి మనకి ఫ్యాంటును ఇది వచ్చింది. ఈ ఫ్యాంట్ ఎక్కడుందో మరి కనిపించట్లేదు. ఇవి లాస్ట్ టైం తీసుకున్నాను. ఇక ఈసారి అయితే షానుకి 2 కాటన్ గౌన్లు ఉన్నాయి, మనుకి 2 ఉన్నాయి. అవే యూజ్ చేద్దామా అనేసి అనుకుంటున్నాను. ఇంకైతే అసలు కొనే ఉద్దేశం అయితే లేదండి. నిజంగానే చాలా వేస్ట్ అనిపించింది అనమాట. ఇన్ని డబ్బులు తగలేయడం అనవసరమేమో అని అనిపించింది నాకు.
ఇంకా ఇవిగోండి, ఇవి లాస్ట్ ఇయర్ పొంగల్కి వదిన తీసుకొచ్చిన గౌన్లు అనమాట. ఇవి పిల్లలకి ఉండిపోయినాయి. ఇంకా ఈ పరికిణి జాకెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఉంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా యూజ్ చేస్తారు కదా అన్నది నా ఉద్దేశం అనమాట. అందుకని ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నానండి నేను. నెక్స్ట్ ఇంకోండి, ఇదొక గౌను. ఇది కూడా సిఎంఆర్లోనే తీసుకున్నాను. 900 రూపీస్ అనమాట ఈ గౌను. షానుకి 2 టైమ్స్ వేసానేమో, 2 టైమ్స్కి ఇంకా అండర్ ఆర్మ్స్ దగ్గర టైట్ అయిపోయింది అనమాట. కానీ గౌన్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీగా కూడా ఉంటుంది. 900 రూపీస్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. ఇది కూడా ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి. సో ఈ లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాక మీతో అయితే మాట్లాడతానండి. లగేజ్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 6:30 అలా అవుతుంది. అమ్మ అయితే ఇంకా నా కోసము అంటే రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను కదండి. మళ్ళీ 1.5 మంత్ 2 మంత్స్ వరకు నరసాపురం వచ్చేదే లేదు. అంటే గోకులం జాతర టైంకి వస్తాను ఇంకా. అందుకనేసి అమ్మ నా కోసము కారపూస అయితే చేస్తుంది. ఇంక నేనైతే ఇది రెసిపీ మీతో ఎప్పుడు షేర్ చేయలేదు కదా, మీతో షేర్ చేద్దామనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. అమ్మ 1/2 కేజీ శనగపిండి తీసుకుందండి. ఈ 1/2 కేజీ శనగపిండి ఇలాగ జల్లుల్లో వేసి వడపోసుకుంటుందంట, జల్లిస్తుంది. ఈ 1/2 కేజీ శనగపిండిలోకి 1/2 కేజీ బియ్యం పిండి అయితే తీసుకుందండి. 1/2 కేజీ బియ్యం పిండిని కూడా ఇలాగ జల్లుల్లో వేసుకుని ఆ శనగపిండిలోకి కలిసేలాగా జల్లిచ్చేసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుంది, ఒక వెల్లుల్లిపాయ గడ్డ తీసుకుంది, అలాగే అల్లం ముక్క అయితే తీసుకుందండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా మెత్తగా పేస్ట్ కింద పట్టుకుంది. అంటే కారము మనకి నచ్చినంత వేసుకోవచ్చు పచ్చిమిర్చి. మా అమ్మ అయితే కొన్ని వేసుకుందండి. ఇంకా దీన్ని ఇప్పుడు వడపోసుకోవాలన్నమాట. మనము డైరెక్ట్గా ఇలాగ తుక్కు కింద కలిపేసామనుకోండి, కారపూస నొక్కేటప్పుడు మనకి రాదంట, టైట్ అయిపోతుందంట. అందుకనేసి అమ్మ దాన్ని ఒక స్టైనర్లో వేసుకుని దాంట్లోకి మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకుని మొత్తం అంతా వాటర్ని ఇలాగా స్టైనర్లోకి వేసేసింది. సో మనకి కారం అంతా దిగిపోతుంది, అల్లము ఫ్లేవర్ అంతా దిగుతుంది అనమాట. ఈ తుక్కు అయితే అందులోకి వెళ్ళదు కాబట్టి మనకి కారప వేసుకున్నప్పుడు కారపూస ఈజీగా వస్తుంది అనేసి అమ్మ చెప్పిందండి. ఖచ్చితంగా ఇలాగే స్టైనర్తో వేసుకుని ఆ వాటర్తో మనము ఈ శనగపిండి బియ్యం పిండి ఉంది కదండి దాంట్లోకి వేసుకోవాలన్నమాట. అయితే ముందుగానే అమ్మ సాల్ట్ అవసరం కదా మనకి, దీంట్లోకి సాల్ట్ అయితే వేసేసుకుని తర్వాత ఈ పిండిలోకి ఈ వాటర్ ఉంది కదండి, పచ్చిమిర్చి అవి మిక్సీ పట్టిన వాటర్ ఉంది కదా అవి వేసుకుని ఈ శనగపిండి అండ్ బియ్యం పిండి మొత్తము మనము చపాతీ పిండిని ఎలా అయితే ఉండ కింద చేసుకుంటామో అలాగా ఉండ కింద చేసుకోవాలి. అంటే మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా అలాగని మరీ జోరుగా కాకుండా మనము ఈ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఆ కన్సిస్టెన్సీలో అయితే మనము పిండి మెత్తగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ దలసరగా ఉన్న మూకుడు తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనకి కారపూస గొట్టం ఉంటుంది కదండి దాంట్లో కొంచెం పిండి పెట్టుకుని ఇలాగ సేమ్ జంతికలను ఎలా అయితే పోసుకుంటామో అలాగే కారపూసను కూడా వేసుకోవాలి. ఇలా అండి, ఇలా మనకి ఒక పెద్ద జంతికలాగా అయితే కారపూస అయితే వచ్చేసింది. సో ఇవన్నీ అమ్మ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుందండి. అమ్మ ఇప్పుడు జస్ట్ 1/2 కేజీ శనగపిండి 1/2 కేజీ బియ్యం పిండి తీసుకుని మాత్రమే వేసింది. 1/2 కేజీకి ఇన్ని కారపూసలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఫైనల్గా నూనె ముక్కుట్లో కొంచెం నూనె ఉంటుంది కదా దాంట్లోకి కరివేపాకు వేసుకుని కరివేపాకును కూడా నూనెలో బాగా వేగనివ్వాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఈ కరివేపాకుని నూనె లేకుండా వాడదే వేసుకుని సెపరేట్గా అయితే తీసుకోవాలండి. ఈ కరివేపాకు ఆప్షనల్ అండి, కరివేపాకు తింటే కళ్ళకి మంచిది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మనం చేసుకున్న రెసిపీ కొంచెం గ్రీన్గా అందంగా అంటుంది అనేసి కరివేపాకు అయితే వేసుకుంటున్నాము. ఇది మీకు ఆప్షనల్, కావాలి అనుకుంటే ఈ కరివేపాకుతో మీరు వేరుశెనగ గుళ్ళు కూడా వేపించుకుని వేసుకోవచ్చు. అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. సో ఇదిగోండి ఫైనల్గా 1/2 కేజీతో అమ్మ అయితే ఇవి చేసింది. 1/2 కేజీకి మాకైతే ఇన్ని వచ్చినాయి అండ్ చాలా టేస్టీగా అయితే వచ్చినాయి అండి. అమ్మ చేస్తూ ఉండగానే నేనైతే చాలా కారపూస తినేసాను. మా షాను మను లేరు కానీ మా మను తల్లికి అయితే చాలా ఇష్టమండి. ఇప్పుడు మెయిన్గా ఇది మను తల్లి కోసం అయితే అమ్మ చేసింది. మను అయితే మరీ ఇష్టంగా తినేస్తుంది. ఏంటంటే మను ఏది తిన్నా క్రిస్పీగా నచ్చుతుంది అనమాట. దానికి నంజు ఏం పెడతావు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా అమ్మ ఇలా చేస్తూ ఉండగానే 2 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. మధ్యలో వాళ్ళతో మాట్లాడడము, తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కారపూస కంప్లీట్ అయ్యేటప్పుడు ఇంకొక సబ్స్క్రైబర్ అయితే వచ్చారు. లిఖితపూడి నుంచి అయితే వచ్చారండి. అలా పాప అండి అక్షర. లిఖితపూడి నుంచి వచ్చిన మన సబ్స్క్రైబర్ పేరు వచ్చేసి పావని గారు. 10:30 అయిపోయిందండి. ఈ రోజైతే అసలు నేను ఏమీ పని చేయలేదు, అలాగని ఏమీ వీడియో కూడా పెద్దగా ఏమీ షూట్ చేయలేదు. అలాగా రోజైతే గడిచిపోయింది. ఈ రోజు కొంచెం చెప్పాలి అంటే బెంగగా డల్గా గడిచింది. షాను మను లేకుండా ఫస్ట్ టైం నేను ఇలా ఒంటరిగా ఉంటున్నాను.
ఒకసారి చాగుళ్ళు పెళ్ళికి వెళ్ళినప్పుడు పిల్లల్ని వదిలేను, కానీ ఆ నైట్ అయితే పడుకున్నది లేదులేండి. ఆ రోజంతా పెళ్ళిలో అలా అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే పిల్లలు ఏడుస్తారు అనేసి మార్నింగే నేను రిటర్న్ అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు పిల్లలు లేకుండా, మా హస్బెండ్ లేకుండా నేను ఒక్కదాన్నే ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు పిల్లలు లేరు కాబట్టి కొంచెం ఏమైనా బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేస్తే బాగుండేదేమో. బట్ నాకేంటో పిల్లలు హస్బెండ్ లేకపోతే నాకు చాలా డల్ అనిపించింది. ఇంకా నేను మార్నింగ్ నుంచి నైటీతోనే ఉన్నాను. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట. ఇంకా పడుకుంటానండి. ఇంక ఒక్కరోజే నాకు రెస్ట్ రోజు అనమాట. ఎందుకంటే ఈరోజు నేను ఫుల్గా పడుకుని పోతాను ఈరోజు. రేపు మార్నింగ్ కూడా బాగా లేట్గా లెగిస్తాను. ఇంకా రేపు ఈవినింగ్ అది రిటర్న్ జర్నీ. అది కూడా 2-3 ట్రైన్స్ మారి వెళ్ళాలండి రేపు కూడాని. ఇంకా అక్కడికి వెళ్ళగానే యాజ్ యూజువల్ పనులు మొదలు, షానుని స్కూల్కి, మనుని స్కూల్కి, ఇంకా మీకు తెలుసు కదా ఇంట్లో పనులు నాకు ఎలా ఉంటాయో అలా నా పనులన్నీ చేసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్తే నాకు రెస్ట్ అయితే ఉండదు. అందుకనేసి ఈరోజు అయితే ఫుల్గా పడుకుందాం అనుకుంటున్నాను. వ్లాగ్ షూటింగ్ కూడా ఏం పెట్టుకోలేదు. అందుకనేసి జస్ట్ చిన్న చిన్న క్లిప్లు మాత్రమే తీసాను అనమాట. ఈరోజు నేను రెడీ అవ్వకపోవడానికి, పిచ్చి దానిలో ఉండడానికి తోడు 2-3 సబ్స్క్రైబర్స్ అయితే ఇంటికి వచ్చారండి. ఈరోజు 3 వచ్చారు సబ్స్క్రైబర్స్. అసలు నాకైతే అయ్యో నేను ఇంకా రెడీ అయ్యి ఉండాల్సిందేమో, ఇలా ఉండిపోయాను నైటీతోని. సబ్స్క్రైబర్స్ ఇప్పుడే ఇంటికి రావాలని అనుకున్నాను. బట్ నిజంగా చాలా ప్రేమను చూపిస్తున్నారండి. లిగిత్పూర్ నుంచి ఒక అమ్మాయి వచ్చారు. ఇంకొకళ్ళు ఎవరు, గోదావరి అవతలండి, సకినేటిపల్ల కాదు, ఏదో మొగల్తూరుకి అవుట్ వైపు అన్నారండి. వాళ్ళు ఒకళ్ళు వచ్చారు, ఊరి పేరు మర్చిపోయాను. తర్వాత ఇంకొక అమ్మాయి నిన్న రష్యా నుంచి వచ్చారన్నాను కదా, అమ్మాయి ఏమో ఇంటికి వచ్చి పిల్ల కోసం చాక్లెట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇలా 3 వచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది. నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ కింద అనిపించింది అనమాట. ఇంకా అలా జరిగిపోయిందండి రోజు. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. కళ్ళజోడు ఒకటి కనిపించట్లేదండి. దాన్ని ఎత్తుక్కోవడానికి చాలా టైం పట్టేసింది. ఈవెన్ ఇప్పటికే కనిపించలేదు. అంటే ఇవి 2 తీసుకున్నాను కదా, ఒకటేమో ఇలా సర్కిల్, ఇంకోటేమో స్క్వేర్ టైప్లో తీసుకున్నాను కదా. అది ఇందాక తలకి నూనె పెట్టుకుంటూ తీసానండి. ఎక్కడ పెట్టేశానో నాకు అసలు ఎంత వెతికినా కూడా కనిపించలేదు. 1500 కదా మళ్ళీని, అది దొరుకుతుందా అనేసి అదొకటి అనమాట ఆలోచన. అది దొరికే వరకు నాకు మళ్ళీ కుదురు ఉండదు. ఇంకా ఇప్పుడు పడుకుంటున్నాను. రేపు మళ్ళీ ఎదగడం స్టార్ట్ చేస్తాను. ఎక్కడైనా ఉందో లేదో కూడా తెలియట్లేదు. అది ఏ మూల పడిపోయిందోనండి. 1500 రూపాయలు కళ్ళజోడు కనిపిస్తుందా లేదా అని అదొక ఆలోచన అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే పెద్దగా ఏమి షూట్ చేయలేదు. మీకు నచ్చలేదు కదా ఈరోజు వ్లాగ్. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా షాను మనుతో ఒకసారి అయితే ఫోన్ మాట్లాడేసి నేను ఇంకా పడుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.